అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మా అందరికీ అత్యంత ఇష్టడైనటువంటి శ్రీ శ్రీహరి గారికి మరో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి బాలకృష్ణారెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి నాగరాజ్ గౌడ్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ లక్ష్మారెడ్డి గారికి తదితర నాయకులందరికీ మరీ ముఖ్యంగా మా అందరినీ సంగమండ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి మీ అందరితో మాట్లాడించడానికి కలవటానికి మాట్లాడి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారికి అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతూ ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం.